Watch full episodes on Jio Hotstar. ఈ రోజంతా చాలా వేస్ట్ అయిపోయింది. వేటాడడానికి ఏ జంతువు దొరకలేదు. ఎవరు నువ్వు? Hello, Robotex to base. Robotex to base. Go ahead, Robotex. We are listening. Safe landing. Robotex is on Operation Shiva now. Good hunting. All the best. ఈ రోజు భలే అద్భుతంగా ఉంది. నా ఈ ఏరియాలో 50 కిలోమీటర్లు దాటి కూడా ఏ నేరము జరగదు. నేను అసలు జరగనివ్వను కూడా. అరే ఈయనెవరో తెలియడం లేదే. ఎక్స్క్యూజ్ మీ లడ్డూ సింగ్ సార్, నా కోసం మీరు ఇతని అడ్రస్ చెప్పగలరా? తను మన శివ కదా. తన అడ్రస్ ని మీరెందుకు అడుగుతున్నారు? చెప్పండి, ఎంతకీ మీరెవరు చెప్పండి. నిజం చెప్పాలంటే ఇతను నా ఫ్రెండ్. ఇతన్ని చూసి చాలా సంవత్సరాలైంది. నువ్వు శివ ఫ్రెండ్వా? మరి తన ఫ్రెండ్ అయితే నువ్వే తనకి ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా. లేదా పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పు, లేదా నేను ఫోన్ చేసిస్తాను. ఓకే? వద్దు సార్, నేను వాడికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు అతని అడ్రస్ ఇవ్వండి చాలు. నాకు ఇతని మీద నమ్మకం లేదు. ఎలా చూసినా ఇతను శివలా అనిపించడం లేదు. ఖచ్చితంగా ఈ విషయం శివకి చెప్పాల్సిందే. ఇలా చూడు బ్రదరు, మీరు 2 నిమిషాలు వెయిట్ చేయండి. నేను 5 నిమిషాల్లో వస్తాను. ఓకే? అరే ఇలా చూడు, అది అది మన మన శివ ఎక్కడున్నాడో చెప్పు. అంటే శివ ఎక్కడున్నాడా? రోజు మీరు తన ఇంటికే కదా వెళ్తున్నారు. మీరు ఉన్నట్టుండి ఏంటి అడ్రస్ అడుగుతున్నారు? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కువ మాట్లాడుకో. నీకన్నీ గుర్తున్నాయా లేదా మర్చిపోతున్నావని చెక్ చేస్తున్నాను. త్వరగా నువ్వు శివ అడ్రస్ చెప్పు. సార్, శివ అడ్రస్ నాకు గుర్తుంది. 4018 కాలనీ. వెరీ గుడ్, శాబాష్. నిజంగానే నీకు చాలా జ్ఞాపక శక్తి ఉంది. ఇలాగే అన్ని విషయాలు రిపీట్ చేస్తూ ఉన్నావనుకో, ఏది నువ్వు మర్చిపోవో. నేను రౌండ్ సెల్ వస్తాను. అవును శివ, అతను ఎవరో తెలియడం లేదు. అర్థమైందా? సరే, నేను కనుక్కుని వస్తాను. ఓకే? సార్, మీరు ఇప్పుడే కదా బయటికి వెళ్ళారు. మరి మీరు ఉన్నట్టుండి లోపలికి ఎలా వచ్చారు? ఏంటి, నేను బయటికి వెళ్ళానా? ఇప్పుడా? పేడారాం, నీ కళ్ళు ఒకసారి చెక్ చేయించుకో. వెళ్ళు, ఐ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో. అరే సార్, మీరే బయటికి వెళ్ళారు. అంతేకాకుండా మీరు శివ గురించి అడిగారు. తర్వాత నేను మీకు శివ అడ్రస్ కూడా చెప్పానుగా. ఏంటే, శివ గురించి నీ దగ్గర అడిగానా? అది నేను కాదు పేడారాం. అదేంటంటే ఒకడు ఇక్కడికి వచ్చాడు పేడారాం. తను శివ అడ్రస్ అడిగాడు. కానీ నేను తనతో చెప్పలేదు. కానీ తను నాలా రూపం మార్చుకుని నీ దగ్గర అడిగాడు అనమాట. ఓకే, ఈ విషయం వెంటనే శివకి చెప్పాలి. హలో శివ,
ఒక స్ట్రేంజర్ వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నాడు. అతను నా రూపంలో వచ్చి నిన్ను కలిసాడంటే నువ్వు నమ్మద్దు, ఓకేనా? ఓకే లడ్డు సింగ్ సార్, థ్యాంక్ యూ. పేడారా, మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ, ఆ. మనిద్దరం ఒకరికొకరు కనిపెట్టుకోవడం కోసం ఒక పాస్వర్డ్ పెట్టుకుందాం, సరేనా? ఏమంటావ్? వా సార్, ఇది సూపర్ ఐడియా. మీ పేరు ఊరికే ఫేమస్ అవ్వలేదు సార్. సరే గాని పాస్వర్డ్ ఏంటి సార్? ఓహో, ఎస్ పాస్వర్డ్ పాస్వర్డ్ ఏం పెట్టుకుందాం? పెడరా, నువ్వు నాతోటి వేడివేడి పాలని చెప్పు, నేను నీతోటి జిలేబీ అని చెప్తానా, ఓకేనా? సూపర్ అయిన పాస్వర్డ్ సార్. మీరు చెప్తుంటే నోరు ఊరిపోతుంది. ఎవరు నువ్వు? శివ ఏడి ఎవరు నువ్వు? ఏమిటిది? ఇక్కడ లేడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. శివాని తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆ? రోబోట్ ని తరవడానికి ఇప్పుడే ఒక రాగాన్ని పాడతాను. పారిపో రోబోట్ పారిపో. పాడండి, ఇంకా గట్టిగా పాడండి. ఆ రోబోటు మీ పాటను విని తట్టుకోలేకపోతోంది, పాడండి. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ సార్, మాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. 30th సెంచరీ నుంచి ఒక రోబోట్ వచ్చి శివాని చంపడానికి ట్రై చేస్తుందని విన్నా. ఇది నిజమేనా? దీనిపై మీ ఉద్దేశం ఏంటో నేను తెలుసుకోవచ్చా? మన శివ సూపర్ హీరో, మీరు అడిగింది నిజమే. ఒక రోబోట్ 13th సెంచరీ నుంచి ఇక్కడికి వచ్చింది, కానీ అది శివాని గుండు సంత కూడా హాని కలిగించలేదు, అవునా? శివ ఒక పాత బంగ్లాలో ఉన్నట్టు నేను టీవీలో చెప్పలేను. ఆ పాత బంగ్లాకి ఎలా వెళ్ళాలో ఎవరికి తెలియదు. అక్కడికి వెళ్ళే రూట్ ఇంటర్నెట్ లో కూడా లేదు. శివ ఈ సేఫ్. పేడరామ్, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నీకేదైనా తెలిస్తే నాతో చెప్పు. నువ్వు ఎవరో, నీ పేరేంటో చెప్పు. పేడరామ్, నీకు నా పేరేంటో తెలీదా? తెలీదు, మళ్ళీ అడుగుతున్నాను, నీ పేరేంటో చెప్పు. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నా పేరు లడ్డు సింగ్. లడ్డు సింగ్, అర్థమైందా? ఇతను నా సార్ కాదు. అరే, పాస్వర్డ్ ప్రకారం చూస్తే తను నా పేరే కదా చెప్పాలి. ఇప్పుడు నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఏం ఆలోచిస్తున్నావు పేడరామ్? నా పేరు లడ్డు సింగ్, అర్థమైందా? నా పేరు లడ్డు సింగ్ పేడరామ్. నన్ను కొట్టదు. ఈ పేరు నాకు మా అమ్మ నాన్నే
బెటర్. అసలు నువ్వెందుకు నన్ను కొడుతున్నావు? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లు దాటెళ్ళినా ఎవరిని అడిగినా నా పేరు చెప్తారా? సార్ మళ్ళీ మీరేనా? సారీ సార్, సారీ. మీరే కదా నాతో సింపుల్ గా పాస్వర్డ్ ని పెట్టుకుందా ఉన్నారు. మనమిద్దరం పేరు మార్చుకుని పెట్టుకుందా ఉన్నారు కదా, మర్చిపోయారా? పాస్వర్డా? అవునా? ఎప్పుడో నాకు గుర్తొచ్చిందే. ప్రతిసారి ఈ పాస్వర్డ్ విషయం మర్చిపోతున్నారా? ఫైనల్ పాస్వర్డ్ చెప్తా వినా? నాకు గుర్తులేదు. ఓకే, నాకు గుర్తున్నా గుర్తు లేకపోయినా నాకు గుర్తు లేదనే కదా నీ దగ్గర చెప్తానా? నేను అలా చెప్తాను, అప్పుడు ప్రాబ్లం సాల్వ్. వావ్ సార్, వావ్, సూపర్ గా ఐడియా ఇచ్చారు. హలో రేవా, ఆది యూడి. ఏమైంది లడ్డు సింగ్ సార్? శివ నువ్వే కదా? అవును, నేను శివానే. కానీ మీరు ఎవరు? లడ్డు సింగ్ సారా లేదా నన్ను వెతికే స్ట్రేంజరా? నా పేరు రోబోటాక్స్. నాకు శివ కావాలి. భయపడకు, మాతో పాటు రా. అసలు నువ్వు ఎవరు? ఎందుకు నువ్వు అనవసరంగా నన్ను ఫాలో చేస్తున్నా? నా పేరు రోబోటాక్స్. నేను 30th సెంచరీ నుంచి వచ్చాను. ఇవాళ నుంచి 20 ఏళ్ల తర్వాత నువ్వు మా లీడర్ మ్యాడ్ మ్యాక్స్ ని చంపబోతున్నావు. అందుకోసం ఆయన నన్ను ఈ సెంచరీలో నిన్ను చంపేయమని పంపారు. అర్థమైందా? మ్యాగ్నాక్సా? కానీ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదే. ఆయన ఎవరన్న విషయం నీకు ఇప్పుడు తెలీదు, 20 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. కానీ విషయం ఏంటంటే నువ్వు 20 సంవత్సరాల ప్రాణాలతో ఉండవు. సారీ రోబోటాక్స్, ఇప్పుడేంటి? ఎప్పటికీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఓ మై గాడ్, అతన్ని చూస్తే మనిషిలా లేడు. వెళ్ళండి. పారిపోండి.
పారిపోండి పారిపోండి పారిపోండి. అటు అటు పరిగెత్తండి. We are ready to fight with Robotex. రేవా రేవా మీరు ఎక్కడున్నారు? లడ్డు సింగ్ అంకుల్, మేము ఊరికి చివరిగా ఉన్న గుమ్నం పాటలో ఉన్నాం. అందుకని మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి. ఆ రోబోటిక్స్ ని అటాక్ చేయడానికి మనం ఏదో ఒక కొత్త దారి కనిపెట్టాలి. చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. రేవా నువ్వు దిగులు పడకో. లడ్డు సింగ్ పేరు మామూలు ఫేమస్ కాదు. నేను వెంటనే గుమ్నం ఫోర్ట్ వస్తాను. ఓకే లడ్డు సింగ్ గారు, ఈ ప్రదేశం గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు. చూడ్డానికి కూడా ఇది చాలా బాగుంటుంది. నాకు ఈ చోటంతా తిరిగి చూడాలనిపిస్తోంది. మనం ఇక్కడికి వచ్చినప్పుడు తినడానికి ఆడుకోవడానికి వస్తువులు తీసుకొచ్చింటే బాగుండేది. యూడి, ఇప్పుడు నువ్వెందుకు దిగులు పడుతున్నావు? పిక్నిక్ కి మనకి ఇంతకంటే చాలా మంచి చోటు నాకు తెలుసు. నిజంగానా? అదెక్కడింది? రోబోటిక్స్ తో పాటు 13th సెంచరీకి నువ్వు కూడా వెళ్ళిపో. ఆ, వద్దు, నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. నాకు పిక్నిక్ అవసరం లేదు. ఫ్రెండ్స్, మనం పిక్నిక్ కి వెళ్దాం. కానీ అంతకంటే ముందు మనకు ఒక ముఖ్యమైన పని ఉంది. లడ్డు సింగ్ సార్, రోబోటిక్స్ ని పట్టుకోవడానికి మేము చాలా చోట్ల ట్రాప్ ని సెట్ చేసి పెట్టాం. నాకు తెలిసి అవి సరిగ్గా పనిచేస్తాయి. కానీ శివ, రోబోటిక్స్ ఎలా మనల్ని కనిపెడతాడు? మనం ఇక్కడ ఉన్నామనే విషయం వాడికి తెలియదే. తను ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. హీఈస్ ద 30th century రోబోటిక్స్. ఐఎమ్ ప్రెటీ ష్యూర్. నేను లడ్డు సింగ్ అంకుల్ మాట్లాడుకున్న ఫోన్ కాన్వర్సేషన్ ని కూడా తను ట్రాక్ చేస్తుంటాడు. అన్ని విషయాలు ఎక్కడ నుంచి మాట్లాడాలా? రండే మనం లోపలికి వెళ్దాం. ఎక్కడెక్కడ ట్రాప్ పెట్టించారో నాతో చెప్పండి. కానీ శివ, నీ సైకిల్ ఎలా ఇక్కడికి వచ్చిందే? లడ్డు సింగ్ గారు, వద్దు, దాన్ని ముట్టుకోవద్దు, వద్దు. అసలు ఏం చేస్తున్నాడు? తను వచ్చేసాడు. అందరూ వెళ్ళి దాక్కోండి. శివ, ఈ పిల్లలు ఆడుకునే ట్రాప్స్ తో నువ్వు నన్ను అస్సలు బంధించలేవు. రేవా, సైకిల్ ని ఆపు. శివ, ఇక నువ్వు అయిపోయావు. అందరూ ఇక్కడి నుంచి పారిపోండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.